హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో దీపాన్ని వెలిగిస్తే ఎంత పుణ్యం కలుగుతుంది అనేటువంటి కథని నీకు చెప్పబోతున్నాను వినవయ్యా అని వశిష్ఠ మహాముని చెప్తున్నాడు. పూర్వము ఒక నగరానికి వెలుపల ఒక శిథిలమైనటువంటి పాడుపడ్డ దేవాలయం ఉండేటువంటిది. ఆ దేవాలయానికి పూజా పునస్కారాలు లేవు. అయితే ఆ దారిలో ఒక యతీంద్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అక్కడికి వచ్చి చూసేసరికి ఆయనకి బాగా అనిపించింది. అయ్యో, ఈ దేవాలయం ఒకప్పుడు బాగా వెలిగినటువంటి దేవాలయం కదా, కొద్ది రోజుల్లో కార్తీక మాసం వస్తుంది, ఈ కార్తీక మాసం మొత్తం కూడా నేను ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని ఆయన ఆ గ్రామస్తులతో మాట్లాడి ఆ దేవాలయాన్ని శుభ్రం చేశాడు. లోపల దీపారాధన చేశాడు. ప్రతిరోజు ఆ గుళ్ళో అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉన్నాడు. ఇక కార్తీక మాసము ప్రారంభమైంది. ప్రతిరోజు దీపాలు పెడుతున్నాడు. గర్భగుడి చుట్టూ అలాగే గోపురం చుట్టూ దీపాలు పెడుతున్నాడు. భక్తులు వస్తున్నారు. ఏదో పురాణ ప్రవచనం చెప్తున్నాడు. కాలం గడుస్తుంది. కార్తీక మాస ద్వాదశి వచ్చింది. ఆ ద్వాదశి రోజు 12 దీపాలని ఒక పక్కకి వరుసగా వెలిగించాడు ఆయన. ఆ దేవాలయము గోడల కలుగులలో ఒక ఎలుక నివాసం ఉంటుంది. ఆ ద్వాదశి రోజు ఆ ఎలుక ఆహారం కోసము కలుగు నుంచి బయటికి వచ్చింది. గుడి చుట్టూ 3-4 సార్లు తిరిగింది. ఎక్కడ ఆహారం కనిపించలేదు. అయితే ఈ యతీశ్వరుడు పెట్టినటువంటి 12 దీపాల వరుసలో ఒక దీపము ఆరిపోయి కొట్టి వాసన వస్తుంది. ఆ వాసన చూసేసరికి ఆ వాసన ఏదో తినే వస్తువు అక్కడ ఉంది అనుకుని ఎలుక అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ఆరిపోయినటువంటి వత్తిని తన నోటితో పట్టుకుని లాగింది. అయితే తినడానికి సాధ్యం కాలేదు. సాధ్యం కాక అదే వత్తి పట్టుకొని కొద్దిగా పక్కకు జరిగి వెళ్ళేసరికి పక్కలో ఉన్నటువంటి ప్రమిదలో దీపానికి ఈ వత్తి అంటుకొని ఈ వత్తి మండింది. మండగానే ఆ ఎలుకకు మూతి చురుక్కుమని ఆ ఎలుక ఆ వత్తిని మళ్ళీ నోటితోటి పక్కకి విసిరేసింది. విసిరేస్తే ఆ వత్తి వెళ్ళి మళ్ళీ మొదటి ప్రమిదలో పడింది. అంటే ఎలుక ఏదైతే ప్రమిదలో నుంచి ఒత్తిని లాగిందో మళ్ళీ ఆ ఒత్తి అదే ప్రమిదలో పడింది. ఆ ప్రమిదలో నూనె ఉండడం వల్ల దీపము నిరాటంకంగా వెలగసాగింది. వెంటనే ఆ ఎలుక ఒక మానవాకారం దాల్చింది. అక్కడే జపం చేసుకుంటున్నటువంటి ఆ యతీశ్వరుడు ఆశ్చర్యపోయాడు. ఎవరయ్యా నువ్వు? ఎలుక రూపం ఏంటి, మానవ రూపం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది అంటే, స్వామి, నేను పూర్వజన్మలో ధనలోభుడు అనేటువంటి ఒక వ్యక్తిని. అనేకమైనటువంటి ధన సంపద ఉంది, కానీ ఎప్పుడూ దాన ధర్మాలు చేయలేదు, అలాగే ఎవరికి పెట్టలేదు, నేను అనుభవించలేదు. చాలా లోభత్వంతో జీవించాను, అందరినీ కష్టపెట్టాను, పుణ్యకార్యాలు చేయలేదు, అలాగే ఎటువంటి శుభకార్యాలు చేయలేదు. ఎంతసేపు డబ్బు సంపాదన మీదనే ధ్యాస పెట్టాను. నా విద్యుక్త ధర్మాన్ని మొత్తం కూడా వదిలిపెట్టాను. అలా చేసిన పాపానికి ఈ జన్మలో ఎలుకగా జన్మించి ఈ కలుగులో నివసిస్తున్నాను. అయితే ఇక్కడ దీపాన్ని వెలిగించగానే నాకు ఈ ఎలుక రూపము పోయి మానవ రూపం వచ్చింది. అసలు ఎలా వచ్చింది, ఆశ్చర్యంగా ఉంది, మీరు సెలవిస్తారా అని ధనలోభుడు యతీశ్వరుని అడిగాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు, ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసము, ఈరోజు ద్వాదశి. ఈ ద్వాదశి రోజు ఆహారం కోసం నువ్వు దేవాలయం చుట్టూ తిరిగావు. అది ఆహారం కోసం తిరిగినా సరే ప్రదక్షిణ కింద లెక్కించబడింది. అలా తెలుసో తెలియకనో ఉపవాసంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు. తర్వాత తినే వస్తువు అనుకొని ఆ ఒత్తిని తీసుకున్నావు, కానీ అది మండించావు. తర్వాత దాన్ని వేరే ప్రమిదలో పడడం వల్ల దీపం వెలిగింది. ఆ విధంగా కార్తీక మాసంలో దీపం వెలిగించిన పుణ్యం వచ్చింది. కాబట్టి ఆ పుణ్య ప్రభావం వల్ల, దేవాలయ ప్రదక్షిణం వల్ల, ఉపవాసం వల్ల వచ్చే పుణ్యం వల్ల నీవు రూపాన్ని పొడగొట్టుకొని మళ్ళీ మానవ రూపాన్ని ధరించావు. అర్థమైంది కదా? కార్తీక మాసంలో ఒక ఆరిపోతున్నటువంటి దీపాన్ని వెలిగిస్తే కూడా పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఇక నుంచి అయినా సరే నీవు సన్మార్గంలో జీవించబయ్యా అని యతీశ్వరుడు ఆ ధనలోభునికి చెప్తాడు. ఆ ధనలోభుడు కూడా సరే అని
ఆ దేవాలయంలో ఉండేటువంటి భగవంతుడికి పదే పదే నమస్కారాలు చేసుకొని తనకు ఎలుక రూపం నుంచి మానవ రూపము లభించినందుకు సంతోషంగా మళ్ళీ తన పూర్వాశ్రమానికి వెళ్ళి మిగతా జీవితమంతా కూడా దాన ధర్మాలతోటి పుణ్యకార్యాలతోటి కాలం గడిపి చివరికి ముక్తిని పొందుతాడు అని మనకి ఈ జనక మహారాజుకి వశిష్ఠ మహాముని ఈ అధ్యాయంలో వివరించాడు. ఇక వచ్చే అధ్యాయంలో ఇంకో విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.